హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మీ ఓషి మినీ వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే అలాగే నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి మోస్ట్లీ థ్యాంక్స్ అండి. ఇవాళ రెసిపీ వచ్చేటప్పటికి దోసకాయ బజ్జీ చాలామందికి ఉడకబెట్టి చేయడమే వచ్చు. కానీ అలా కాకుండా ఈసారి నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకైతే కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇది ఎలా చేయాలి ఏంటి అనేది ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోదామా. పచ్చిమిర్చి ఘాటుగా ఉంటే కొన్ని తీసుకోండి, లేదు ఘాటు తక్కువ ఉంటే కొంచెం ఎక్స్ట్రానే వేసుకోండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా, నేను స్పైసెస్ కొంచెం ఎక్కువ తింటాను, సో అందుకని నేను కొంచెం ఘాటుగానే తీసుకుంటాను అనమాట. అండ్ పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత పొయ్యి మీద బాండి పెట్టేసి పచ్చిమిర్చి వేయించేసేసుకొని అండ్ సన్నగా తరుక్కున్న ఒక చిన్న దోసకాయ అయితే తీసుకోండి. మరి చిన్నదంటే మరీ చిన్నదేం కాదు, ఒక మీడియం సైజ్ తీసుకోండి. లేదు మేము ఎక్కువ మెంబర్స్ ఉన్నామనుకుంటే కొంచెం పెద్దది తీసుకోండి దోసకాయ అయితే. అలాగే మీరు కారము, ఉప్పు అండ్ పులుపు వచ్చేటప్పటికి మీరు ఎంత తినగలిగితే అంతే వేసుకోండి, ఎక్కువ అయితే అవసరం లేదు. మేము స్పైసెస్ ఎక్కువ తింటాం కాబట్టి నేను కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటాను. ఈ సన్నగా తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని అలాగే పచ్చిమిర్చి వేయించి తీసాం కదా, అదే బాండీలో ఈ దోసకాయ ముక్కలు కూడా మీడియం టు సిమ్లో పెట్టి వేయించుకుందాము. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, చిన్న నిమ్మపండు అనమాట, ఎక్కువ వద్దు ఎందుకంటే మళ్ళీ పులుపు ఎక్కువ అయిపోతుంది కదా. సో అలా అయితే వేయించేసేసుకొని చూసారుగా ఎంత బాగా కుక్ అయిందో. అండ్ ఆ పచ్చిమిర్చి రుచికి తగినంత అండ్ ఉప్పు, అలాగే మా పాపను వీడియో తీయమంటే చాక్లెట్ అయిపోతుందిలే, ఆ చాక్లెట్ మాత్రం మీరు యాడ్ చేసుకోవద్దు. నేను దోసకాయ వేసుకుందామని చెప్పేసి చూద్దామని తీస్తున్నాను. అండ్ పసుపు కొంచెం వేసుకోండి, చిటికెడు పసుపు అండ్ పచ్చిమిర్చి, అలాగే రుచికి తగినంత ఉప్పు. అండ్ నెక్స్ట్ ఈ దోసకాయ అయితే మనం వేయించుకున్నాం కదా బజ్జీకి, అవైతే నేను మొత్తం అయితే వేయలేదండి, ముక్కలు సగం ముక్కలు వేసేసుకున్నాను. ఒక 75% వరకు ముక్కలు అయితే దాంట్లో వేసుకున్నాను. కొన్ని అంటే కొన్నే విడిగా ఉంచుకున్నాను, ఎందుకంటే అన్నీ వేసేసుకుంటే మరీ మెత్తగా అయిపోతుంది కదా. సో అందుకని నేనైతే కొన్ని ముక్కలు విడిగా ఉంచుకొని కొన్ని అయితే అందులో యాడ్ చేసుకున్నాను అనమాట. అది కూడా నేను మెత్తగా అయితే వేయలేదు, కొంచెం ఫోర్స్గా కొంచెం కచ్చాపచ్చిగా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోద్ది, ఎక్కువ అయితే అవసరం లేదు. మరీ మెత్తగా ఉన్నా మనకి తినడానికి కూడా టేస్ట్ అనిపించదు అనమాట. సో ఇలా నేను చెప్పిన విధంగానే గ్రైండ్ చేసేసుకోండి. ఫోర్స్గా చేసుకొని మెత్తగా అయిపోయింది అక్క అని మాత్రం అనుకోవద్దు. కొన్ని ముక్కలు నేను విడిగా ఉంచుకున్నానని చెప్పాను కదా, అవైతే ఇదంతా తీసిన తర్వాత లాస్ట్లో అయితే తీసాను అనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకొని ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే పడుతుంది. ఆయిల్ ఎక్కువ ఉంది అక్క అని మాత్రం అనుకోవద్దు, ఎందుకంటే బాండి మీకు పెద్ద దానిలాగా ఉండేటప్పటికి అట్లా అనిపిస్తుంది. అలాగే అండ్ తాలింపు గింజలు మొత్తం వేసేస్తున్నాం, పచ్చెనపప్పు, చాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర అండ్ ఎండుమిర్చి, కరివేపాకు మనం లాస్ట్లో యాడ్ చేస్తున్నాం. కరివేపాకు ఉంటే ఓకే, లేకపోతే లేదనమాట. సో నేనైతే ఇవన్నీ వేయిన తర్వాత పోపు కూడా మనం హైలో పెట్టొద్దు, ఎందుకంటే సిమ్లోనే పెట్టుకున్నాము. హైలో పెడితే మాడిపోతుంది, తొందరగా క్రిస్పీ రాదు. అదే సిమ్లో పెట్టి వేయించుకుంటే చాలా బాగా వస్తుంది అనమాట. ఈ పోపు అంతా వేగిపోయిన తర్వాత మనం ఏదైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని అండ్ ఈ పచ్చళ్ళలోకి అయితే పోపు అయితే మనం తీసేసుకుందాం అనమాట. అలాగే నేను చెప్పిన ఈ రెసిపీని మీకు ఎలా వచ్చిందో ట్రై చేసే ఇంట్లో నాకు కామెంట్స్లో అయితే చెప్పండి, ఓకేనా ఫ్రెండ్స్. నాకైతే చాలా అంటే చాలా బాగా ఇష్టము. ఎప్పుడు ఉడకబెట్టే కాకుండా ఇలా దోసకాయను ఒకసారి వేయించుకొని కూడా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి కొంచెం స్పైసీగా ఎక్కువగా ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే.